సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడే ఏకైక సంస్థ న్యాట్స్ అండి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం. అయితే సమాజం ఎంత అభివృద్ధి చెందినా గూడా నేటికి అనేక మహిళలు గృహహింస, మానసిక వేధింపులు మరియు మోసాలుకు గురవుతున్నారని చెప్పడానికి చక్కటి ఉదాహరణ శ్రావణి కేసు. అయితే కొన్ని రోజుల క్రితము న్యాట్స్ హెల్ప్ లైన్‌కి నాన్నగారి ద్వారా మాకు ఈ విషయం దృష్టికొచ్చింది. వెంటనే హ్మ్. న్యాట్స్ పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి గారు, సురేష్ పెద్ది గారు మరియు నేను నాన్నగారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని, ఆ తర్వాత నేను శ్రావణి గారితో నేరుగా మాట్లాడి ఆమె పరిస్థితి తెలుసుకున్నాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ వెంకట ఆలపాటి గారు లాస్ ఏంజెల్స్‌లో ఉంటారు. వారికి ఈ కేస్‌కి సంబంధించి అన్ని వివరాలు చెప్పి ఆ అమ్మాయితో కనెక్ట్ చేసి శ్రావణ్ చెప్తున్న విషయాల్లో వాస్తవం ఉందా? లేదా? అని చెప్పి మేము ఒక నిర్ధారణకొచ్చాము ఆ అమ్మాయితో మాట్లాడిచ్చి. అయితే మాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఈ శ్రావణికి చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. ఆహ్, తల్లి కష్టపడి పెంచి ఆహ్, అందరికి పెళ్లిళ్లు చేసి ఆహ్, ఈ అమ్మాయికి బ్యాంక్‌లో అప్పు చేసి పెళ్లి చేసింది. అయితే వీళ్ళేం చేశారంటే ఈ ఇన్‌లాసు ఈ అమ్మాయికి తండ్రి లేడు గదా! అని ఈ పరిస్థితిని ఆధారంగా చేసుకొని వారి కుటుంబ గౌరవం కోసం ఈ అబ్బాయి విషయాలు గోప్యంగా ఉంచి అంటే ఏంటంటే ఆరోగ్యం విషయం గాని, లేకపోతే ఏజ్ అలాంటివన్నీ ఆహ్, దాచిపెట్టి మధ్యవర్తుల ద్వారా హ్మ్. వీళ్ళ దగ్గరకొచ్చి వీళ్ళు మాకొద్దు ఈ సంబంధం అన్నా గూడా వెంబడి పడి వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనివల్ల ఈ అమ్మాయి జీవితం ఏమైందంటే అస్తవ్యస్తమైందని జెప్పొచ్చు. అయితే ఈ విషయాన్ని శ్రీహరి మందాడి గారు మా పాస్ట్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే, ఈ విషయాన్ని వదిలేయొద్దు. ఎంతో సీరియస్‌గా తీసుకొని శ్రావణికి ఎన్నో విధాల మీరు అన్ని విధాలా హెల్ప్ చేయండి అని జెప్పి సూచించారు. అందులో భాగంగా నేను సెరా టీము ఇదివరకు మేము సెరా టీమ్‌తో కలిసి ఎన్నో కేసెస్ సాల్వ్ చేసుంటిమి. సెరా టీమ్ మేఘన గారిని ప్లస్ సింథియా గారిని ఆహ్, కలిసి అంటే ఫోను ద్వారా సంప్రదించి సహకారంతో నేనేం చేశానంటే శ్రావణికి కౌన్సెలింగ్ ప్లస్ లీగల్ గైడెన్స్ మరియు మోరల్ సపోర్ట్ అందిస్తూ ఈ దేశం గాని దేశంలో ఈ అమ్మాయి ఎంత కష్టపడుతుంది అని ఈ అమ్మాయికి ఎలాగైనా హెల్ప్ చేయాలి. అంటే నాకేమనిపించిందంటే ఈ అమ్మాయి తో మాట్లాడిన తర్వాత మా ముగ్గురికి ఆ నడి సముద్రంలో ఈ అమ్మాయిని వదిలేసినట్టుగా అనిపించింది నాకు. ఆహ్, అంటే ఆహ్, మామూలుగా అమ్మాయికి ఎవ్వరితో పరిచయం లేదు. ఎలా ప్రొసీడ్ కావాలో తెలవదు. మేమేం చేసామంటే, "అమ్మ నీకేం ప్రాబ్లమ్ లేదు. నీకు మేము కొండంత ధైర్యంగా ఉంటాము. నువ్వు నీ హక్కుల కోసం పోరాడు" అని చెప్పి ప్రోత్సహిస్తూ, మా గోల్ ఏంటంటే ఇలాంటి అన్యాయము, మోసము ఏ అమ్మాయికి జరగకూడదనే లక్ష్యంతో ఈ కేసుని ముందుకు తీసుకెళ్తున్నామండి.